జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. మానవుడు భగవంతుని అనుగ్రహం కోసం నిరంతరం తాపత్రయపడుతూ ఉంటాడు. అయితే భగవంతుని అనుగ్రహం పొందాలంటే మనం ఏం చేయాలి? కృతయుగంలో తపము, ధ్యానము, యోగ సాధనాలు చేస్తూ సత్యానికి పట్టం కట్టారు. త్రేతాయుగంలో ధర్మమే ఆచరణైంది, అది ధర్మయుగమైంది. ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి అర్చన, ఆరాధనలు ఏర్పడ్డాయి. దాని వలన శాంతి, ప్రేమలు నెలకొన్నాయి. కృతయుగం నాటి సత్యము, త్రేతాయుగం నాటి ధర్మము, ద్వాపర యుగం నాటి శాంతి, ప్రేమలకు ఈ కలియుగంలో అహింసను జతచేసి భగవానుడు మనకి సరికొత్త సాధనా మార్గాన్ని చూపించాడు. భేదభావము చూపకుండా ప్రేమతో అందరినీ సేవించడమే భగవంతుడు చూపిన ఆ ఏకైక మార్గం. భగవంతుని అనుగ్రహం పొందడానికి ఇదే అసలైన రాజపాట. కలియుగంలో అందరూ ధ్యానం చేయలేరు, యోగము చేయలేరు, యజ్ఞము చేయలేరు. అందుకే భగవంతుడు స్మరణ, సేవ అనే సులువైన అనువైన సాధన మార్గాలు చూపించాడు మనకి. మానవ జీవితాలను తరింపజేసే సాధన మార్గాలు ఇవి. కనీసం వీటినైనా ఆచరిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏ పని చేస్తున్నా, తింటున్నా, నడుస్తున్నా, ఎవరి వృత్తి కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నా, అన్నీ తప్పకుండా ఆ పని చేస్తూనే లోపల భగవంతుని నామస్మరణ జరుగుతూ ఉంటే కలియుగంలో అదే మోక్ష సాధనకి సులువైన మార్గం. జై శ్రీమన్నారాయణ.